నమస్తే అండి. నమస్తే అమ్మ. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎలా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి గారి పరిపాలన అయితే మంచిగానే ఉంది కానీ కాకపోతే ఆయన కొంచెం శుద్ధులు చేస్తున్నా అనేది మూసీ నది సాగు చేస్తున్నా అని చెప్పాడు కదండి. అది ఈయన రిస్క్ తీసుకోవడం వల్ల చాలా మంది రోడ్లు పడుతున్నారు ఏంటి. ఆయన అది బాగు చేయడం వల్ల చాలా మంది నిరుపేదలు అయిపోతున్నారు. అది వరద వచ్చినప్పుడు కొట్టుకుపోయినప్పుడు ఎట్లా కొట్టిపోయి ఈయన సుందరీకరణ చేయడం మంచిదే, అది తప్పు ఉద్దేశం అయితే కాదు. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేదలు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు మళ్ళీ ఎక్కడ ఇల్లు కట్టుకోవాలో తెలియక అలా కొంచెం సఫర్ అవుతున్నారు. అది మా ఉద్దేశం అయితే అదేంటి. కేసీఆర్ గారి మీద అయితే ఈ పరిపాలన మంచిదే. అంటే కేసీఆర్ తో పోలిస్తే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పరిపాలన తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే అమ్మా ఈయనది స్ట్రైట్ ఫార్వర్డ్, అంటే ఒక నిబద్ధతతో చేస్తున్నాడని మేము అనుకుంటున్నాం. కొంచెం ఈయన చేయవలసింది ఏంటంటే పేదవాళ్ళ జోలికి పోకుండా, ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకి కూలగొట్టడం తప్పేం కాదు, అయితే పేదవాళ్ళ జోలికి వెళ్ళడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఒక 10 ఇళ్ళు చిన్న లేబర్లు కొట్టేశారు అనుకోండి, ఈ 10 మంది ఎక్కడ పోయి ఉంటారు. అదే ఉద్దేశంతో మిగిలిందంతా పరిపాలన బాగానే ఉంది. అది మా ఉద్దేశం అయితే అది. అంటే ఉచిత బస్సు ఇవ్వడం గానీ, ఉచిత బస్సు ఎప్పుడు మంచిదే అమ్మా. అది ఉచిత బస్సు వల్ల అయితే వీళ్ళు ఎక్కువగా ఎక్కేసి ఇబ్బంది పెట్టి మళ్ళీ గవర్నమెంట్ చెడుతున్నారు కానీ సహజంగా అది మంచిదే ఉద్దేశం అయితే. ఉచిత బస్సు మంచి ఉద్దేశంతో పెట్టాడు. మీరు ఇష్టం వచ్చినట్టు ఎక్కేసి మీరు తొక్కేసుకొని ఇబ్బంది పెట్టడం కన్నా ఆయన మంచిదే పరిపాలన అయితే.